మంగళగిరిలో కార్ వాషింగ్ సెంటర్లో తన కార్ను వాషింగ్ చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి తనను ఇబ్బంది పెట్టడం వల్లే రోడ్డుపై భీక్షమించుకొని కూర్చున్నానని లేడీ అఘోరి వెల్లడించారు. ప్రభుత్వం దిగి రావాలని, గోహత్యలను ఆపుతామని మాట ఇవ్వాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తనకు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి లేవనని, ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధమని తెలిపింది. దేవాదాయ భూములకు సంబంధించి వివరాలని తనకు చెప్పాలని డిమాండ్ చేసింది. నేను కారు వాషింగ్ చేసుకుంటున్నా, పోలీసులు వచ్చి ఆపిల్లు కారుని. అంటే పోలీసు వాళ్ళు కారు మీ కారు వాష్ చేయనీయకుండా ఆపారా? చేసుకొని బయటకు వస్తుంటే ఇంకా నేను వెళ్ళిపోయేదాన్ని వెమ్లవాడకు. ఆపుకున్నారు, మీకు కూడా తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఆపుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ నాకు ఇప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, నా గోహత్యను ఆపుతాని మాట ఇవ్వాలి, ఆడపిల్లల దాడులను ఆపాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అది మాట ఇచ్చే వరకు నేను కదలను. ఇక్కడ నా ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఎవరిని ఇబ్బంది, అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద కూర్చున్నారు కదా, బోల్డంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంబులెన్స్లు కూడా కానివ్వండి, ఇది ఎవరికి హాని జరగట్లేదు. ఆడపిల్లలని మానబంధాలు చేసినప్పుడు మాట్లాడరు, కానీ ఇప్పుడు వచ్చి అగోరి ఏం చేస్తుందని మాట మాట్లాడతారు. అంటే హిందూ ధర్మాన్ని కాపాడటమే మీ యొక్క లక్ష్యమా? అంతే, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్య ఆపడానికి నా ప్రాణత్యాగం కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టారు అంటే సైలెంట్గా వెళ్ళిపోయేదాన్ని, పోలీసులు చేయబట్టి నా వెహికల్ని ఆపారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇప్పుడు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు, ప్రభుత్వం ఇక్కడికి వచ్చి నాకు సమాధానం ఇవ్వాలి. 1000 ఎకరాలు దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, అవి ఎక్కడికి పోయినాయి, అది కావాలి. గోహత్యను ఎందుకు ఆపుతలేరు, అది కూడా నాకు సమాధానం చెప్పాలి. స్త్రీల మీద దాడులు, ఎన్నో కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. నా దగ్గర దాకా వచ్చిందంటే మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి, ఇవన్నీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు మీరు దర్శిస్తారా? నేను చెప్తున్నా కదండి, ఇది ఎక్కడనో జరిగేదాకా నేను ఇక్కడికి వెళ్ళి కదలను. కావాలంటే నేను ఇక్కడనే నా ప్రాణత్యాగం చేస్తాను. దీని తర్వాత మళ్ళీ తెలంగాణకి వెళ్తాను. తెలంగాణలో కూడా నాకు అన్ని కంపల్సరీ నాకు సమాధానం చెప్పాలి. ఎన్ని గుళ్ళు ధ్వంసమైన వాటికి సమాధానం చెప్పాలి, గోహత్య జరుగుతుంది దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడైతే వేములవాడ రాజరాజేశ్వర గుడి ఉందో అందులో ఒక మస్జిద్ లాంటిది ఉన్నది, ఆ సమాధిని కూలగొడతా. అక్కడ కూడా వచ్చి దాన్ని కూలగొట్టే ప్రయత్నం నా వంతు నేను చేస్తాను. కానీ మీరు చేసేది ధర్మమే అయినా కూడా పోలీసు వారికి కూడా మీరు సహకరించాలి కదా. జరిగిపోయింది, ఎంతవరకు సహకరించాను అంతవరకు, ఇంకెవరికి సహకరించేది లేదు. దమ్మున్నా చేసుకోమని, పోలీసు కాదు, గవర్నమెంట్ కాదు, ఎవరిని పట్టించుకొని నేను ఏం చేస్తారో చేసుకో. నన్ను శాంతిరాలుగా నిన్నటిదాకా చూశారు, ఇప్పటి నుండి అఘోరి కాళీలాగా చూస్తున్నారు. ఇంకా ఎంత అగ్రెసివ్గా ఉంటానో అంత అగ్రెసివ్, ఎవ్వరు ఏం చేయలేరు. మీకు దమ్మున్నా చేసుకోండి, మా అంటే జైలు వేస్తారు కావచ్చు, జైల్లోనే విభస్తాలు సృష్టిస్తాను. జైల్లో వేసేంత మీకు టైం కూడా ఇవ్వను నేను. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం బాగుండాలని అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గోహత్యను ఆపాలి, సనాతన ధర్మాన్ని అందరూ కలిసికట్టుగా కాపాడుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకొని గోహత్యని, ఆడపిల్లల కేసులు ఎన్నైతే పెండింగ్ ఉన్నాయని తీర్చాలి. ఇంకా మీరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వారిని వెళ్ళి కలవచ్చు కదా మీరు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కదలను, నాకు కలిసే అవసరం లేదు. నా ధర్మ పోరాటం నేను చేస్తున్నాను. వాళ్ళు వచ్చే వరకు, నాకు ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు నేను ఇక్కడికి వెళ్ళి కదలను. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.